పేరు కనకం రత్నాకర్ అన్న, ఎర్రపల్లి గ్రామం. ఈ స్థలం మా నాన్న 3 గుంటల పావు కొనుగోలు చేసిండన్న. కొనుగోలు చేసిన దాని నుంచి దారి కోసం దారి వదిలేసిండు. గవర్నమెంట్ సీసీ రోడ్ వేసింది. గత సంవత్సరం నేను గాలి సంపద అనే వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నా అన్న. వాళ్ళ మా పక్కిళ్ళే. మేము అటు నుంచి ఇటు రావడానికి మాకు దారి లేకుండా ఆ పెళ్లి విషయం మనసులో పెట్టుకొని సిమెంట్ ఇటుకలతోని రోడ్ బ్లాక్ చేసి నడవకుండా గత సంవత్సరం నుంచి మేము ఇబ్బంది పడుతున్నామన్న. తీయమని అడిగినందుకు మేము చంపుదాము, దాని గురించి అడుగుతామని బెదిరిస్తున్నాం. ప్రేమ వివాహం ఫిబ్రవరి 16వ తారీఖు 2023 సంవత్సరంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది వాళ్ళకి ఇష్టం లేక కావాలని ఇలా చేస్తున్నారన్న. అప్పటి నుంచే చేస్తున్నారు. అప్పన్నారు కానీ తీయమని అడిగినందుకు మేము చంపుతాం ఇంకోసారి అడిగితే అని బెదిరిస్తున్నారు. దీని మీద గ్రామ పంచాయతీ అధికారి సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అతను వచ్చి తీపిచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆయన మీద కూడా దురుసుగా మాట్లాడారు. పోలీస్ స్టేషన్లో కూడా 4 రోజుల కింద కంప్లైంట్ చేయడం జరిగిందన్న. ఇప్పటి వరకు ఈరోజు మార్నింగ్ ఉదయం పోలీసులు వచ్చి ఇద్దరిని స్టేషన్కి రమ్మని వెళ్ళిపోయారు. ఇందాక ఏం లేదన్న, మనకి ఇదివరకు రోడ్ ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఆ ఇటుకలు తీసి రోడ్ ఇస్తే ఎవరికి ఏ గొడవ ఉండదన్న. గత సంవత్సరం ఫిబ్రవరి 16న ప్రేమించిన ఒకరిని పెళ్లి చేసుకోవడం జరిగింది. మా పెళ్లి ఇష్టం లేక మా అమ్మ నాన్న మా అత్తమామ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా దాడి కట్టడం గోడ కట్టడం జరిగింది. ఈ విషయంలో పోలీసులకు సంప్రదించిన మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగింది. పిటిషన్లు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. గ్రామ పంచాయతీలో కూడా ఇలాంటి యాక్షన్ లేదు. మాకు న్యాయం జరిగేటట్టు. నా పేరు బి రవి, పంచాయతీ కార్యదర్శిగా ఎరడపల్లి గ్రామంలో శంకరపట్నం మండలంలో చేస్తున్నాను. గ్రామంకు సంబంధించి ఎస్సీ కాలనీలో గాజుల సంపత్ మరియు హన్మయ్య మధ్యలో ఒక చిన్నపాటి సీసీ రోడ్డుపై ఇటుకలు వేయడం జరిగింది సంపత్ అనే వ్యక్తి. కావున హనుమంతు అనే వాళ్ళకు రాకపోకలకు ఇబ్బంది అవ్వడం వల్ల వాళ్ళు ఫిర్యాదు చేస్తే వెంటనే మనం స్పందించి పోయి తీపిచ్చే ప్రయత్నం చేశాము. కానీ వారు తీయడానికి నిరాకరించి దురుసుగా మాట్లాడడం జరిగింది. కావున పై అధికారుల సూచనలు తీసుకొని మరియు అట్లాగే డిపార్ట్మెంట్ వారి సూచనలు అంటే సపోర్ట్ చేసుకొని అవి తీపిచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఆల్రెడీ ఎస్ఐ గారు వచ్చి ఎంక్వైరీ చేశారు. కావున రేపు ఎల్లుండి అది ప్రాబ్లం పూర్తవుతుంది, తీపిచ్చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.